తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 35 వర్స్ 6లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అరణ్యములో నీళ్లు ఉబుకును. అరణ్యము, అడవి. అరణ్యములో నీళ్లు ఉబుకుతాయట. రెండవది ఏమంటే అడవిలో కాలువలు పారును. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఎన్నో శ్రమలు ఉంటాయి. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, పరలోకం నుండి నీతో మాట్లాడుతున్నాడు. ఎడారిలాగా అయిపోయింది నా జీవితం, ఏ ఉద్యోగం లేదు, ఏ అవకాశం లేదు, ఏది ప్రయత్నం చేసినా ఏది పని అవ్వట్లేదు. అరణ్య జీవితం, అడవి జీవితం అంతా కూడా అడ్డులు, ఆటంకాలు. అడవిలో కాలువలు పారవు. కానీ నీ ఎండిపోయిన నీ బ్రతుకులో నీళ్లు ఉబుకుతాయి. మరలా కొత్త జీవితం నీకు ప్రారంభమవుతుంది. అరణ్యములో నీళ్లు ఉబుకటం అంటే ఎవరు నమ్మలేరు. కానీ నీ అరణ్య రోదన దేవుడు విన్నాడు. నీ దుఃఖము ఎంత ఏడుస్తున్నావో, ఎంత ఏడ్చావు, అసలు లెక్క కట్టలేనంత కన్నీరు కార్చావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య జీవితాన్ని ఉల్లాసముగా దేవుడు మార్చుచున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడేది. పరలోకము నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య రోదన, కుటుంబంలో నలిగిపోయావు కదా, నిన్ను బాధ పెట్టిన బాధ, నిన్ను అవమానం చేసిన అవమానము, అనుమానించి నీకు అన్యాయంగా మాట్లాడి, నీ చిన్న మనసు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడి నిన్ను పదే పదే గాయం చేశారు కదా. నేను గాయపరచబడ్డాను, నేను బ్రతకకూడదని అనుకున్నావు కదా. కానీ ఆ బ్రతుకులో నీళ్ళు ఉబుకుతాయి. జీవము, ఆశీర్వాదము నీలో నుండి బయటకు వస్తుంది. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ కృంగదీయబడ్డావో, ఎక్కడ ఈ మనుషులకి ఎప్పుడు చూడకూడదు, ఈ స్థలాన్ని చూడకూడదు, అసలే ఇది నా జీవితంలో నేను ఎప్పుడు ఇంకా ఇక్కడ అడుగు పెట్టకూడదని విరక్తి కలిగి మనసు మార్చుకున్నావో, అక్కడే దేవుడు కొత్త సాక్ష్యముగా నిన్ను నిలబెడుతున్నాడు. నిన్ను గాయం చేసిన వాళ్ళందరూ నీకు దాసులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను దేవుడు కోరుకున్నాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును అన్నాడు. నీ జీవితంలో ఎడారి, అరణ్యము అంతా కూడా నీళ్లు ఉబుకుతూ ఉంటాయి. అడవిలో కాలువలు పారుతున్నాయి. కష్టాలు, బాధలు, అడ్డులు, ఆటంకాల్లో ఎన్ని చెట్లు, ఎన్ని రకాల తుప్పులన్నీ అడ్డున్నా జీవజల ఓటగా ధనం వచ్చి పడిపోతుంది అనమాట. కాలువ నీరంటే ధనానికి సూచన, ఆత్మకి సూచన, ఐశ్వర్యానికి, ఆనందానికి సూచన. ఇక కాలువల వలె నీ భాగ్యము, నీ కష్టార్జితము అనేక రీతులుగా, శాఖలుగా నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ప్రారంభించే వ్యాపారం, నీది సమస్తము ఆశీర్వాదాన్ని చూస్తావు. అరణ్యములో నీళ్లు ఊబుకును, అరణ్యములో నీళ్లు ఊబుకును. డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, నాకు ఎక్కడ
పలుకుబడి లేదు, విలువ లేదు, అప్పు కూడా పుట్టట్లేదని ఏడుస్తున్నావేమో. నీ దగ్గర ఎప్పుడు ధనం ఉంటుంది. నీ దగ్గర అనేక మంది పని చేస్తామని వస్తారు చాలామంది. వాళ్ళందరికీ జీతం ఇస్తావు, పని చేయిస్తావు, హెడ్గా నిలబడతావు. అడవులో కాలువలు అవకాశాలు లేకపోయినా నీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేస్తుంది. ఇన్వెస్టర్స్ వస్తారు. నీకు తెలియని ధనమును చూస్తావు. తెలియని స్నేహితులు నీతో కలిసి వ్యాపారాలు చేస్తారు, నీతో కలిసి ముందుకు కొనసాగుతారు, నిన్ను అన్ని విషయాల్లో గౌరవిస్తారు. నువ్వు అనుకుంటా నన్ను దేన్ని బట్టి ఇంత గౌరవిస్తున్నారు, దేన్ని బట్టి నాకు ఇంత స్నేహితులుగా మారిపోయారు, ఇంత నన్ను నమ్మి ఇంత ధనం నా దగ్గర పెడుతున్నారు, దేన్ని బట్టి అని అనుకుంటే దానికి జవాబు నీ అరణ్య రోదన దేవుడు ఆలకించాడు. ఏమీ లేని నిన్ను అన్నీ ఉన్నట్టుగా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఏడవకు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, కన్నీళ్ళు తుడుచుకో. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య జీవితంలో నీళ్లు ఉబుకుతాయి. నీళ్లు ఉబుకినాయి అంటే ఇంకా పచ్చబడిపోతుంది. అక్కడ ఏ మొక్కలైనా వస్తాయి, ఏ ఫలాలన్నా వస్తాయి. సమృద్ధి, జీవము చూస్తావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రియులరా, మన ప్రార్థన శక్తి పరిచర్యని దేవుడు బహుబలముగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మొన్న తాడేపల్లిగూడెంలో దేవుడు బలమైన పరిచర్య జరిగించారు. తాడేపల్లిగూడెంలో దేవుడు ఉన్నతమైనటువంటి పరిచర్యని జరిగించి ఆ ప్రాంత ప్రజలలో దేవుని కార్యాలు ప్రభు జరిగిస్తూ అనేక మందిని దేవుని వైపు ప్రభు ఆకర్షిస్తూ ఉన్నారు. అక్కడ అలాగే రాజమండ్రి ప్రాంతము చాలా వేల మంది ప్రజలు దేవుని వైపు నడిపించబడుతూ ఉన్నారు. జీవం గల దేవుని సన్నిధానంలో పరిచర్య, రాజమండ్రిలో జరుగుతున్న పరిచర్య, ప్రతి చోట సేవ దేవుడు ఆత్మ ద్వారా బలముగా జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రాజమండ్రిలో బలమైన పరిచర్య జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెంలో బలమైన సేవ జరుగుతుంది. అలాగనే కడప ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మన పరిచర్య ఎలాగైపోయిందంటే ఎక్కడికైనా వెళ్ళకపోతే వీరందరూ ఎక్కడున్నాడో దైవజనుడు అని అటు వచ్చేస్తున్నారు. అందుకనే కొంచెం కష్టమైన ఒక్కొక్క ప్రాంతానికి వస్తున్నాను. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ప్రత్యేకించి ఆ స్థలంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన 9 కృపావరాలతో ఈ సేవ జరుగుతూ ఉంది. ఆమేన్. మరి పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 8,600 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ మధ్య చాలా గొప్ప సాక్ష్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే ప్రియులరా, కడపలో 2 కవల పిల్లల గురించి సాక్ష్యం ఇచ్చారు. బిడ్డలు లేరని ఏడుస్తూ ఉన్నవారికి ఆలస్యమైన కానీ యేసయ్య చాలా అద్భుతమైన కార్యం చేస్తాడు. మన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. ఎంతమంది ఈరోజు బిడ్డల కొరకు వచ్చారో భయపడకండి. 100% మీకు దేవుడు సంతానం ఇస్తాడు. మీ స్థితి ఎలాగున్నా, మీ వయసు ఎలాగున్నా, మీ బలం ఎలాగున్నా ఆ సమయానికి పరిశుద్ధాత్ముడు క్రియ జరిగిస్తాడు. ఆమేన్. ఈ సాక్ష్యం ఇందాం. కవల పిల్లలిద్దరిని తీసుకొచ్చి నా చేతిలో పెడితే నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మన ప్రార్థనలు దేవుడు ఆలకించి చక్కని బిడ్డల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎస్. నా పేరు ప్రవళిక, మాది సున్నపురాలపల్లె, కడప జిల్లా మాది. వివాహమైన తరువాత గర్భఫలం కావాలని అయ్యగారి దగ్గరికి వచ్చాము. అయ్యగారు నాకు పండించారు. అది తిన్న తర్వాత 5వ వారంలో కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ చెకప్ చేయించుకుంటే ఒక బిడ్డే కనిపించింది. మా తర్వాత మళ్ళీ 2వ స్కానింగ్ చేసినప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారమ్మా, కానీ 2 పిల్లలకు మాయ ఒకటేందని డాక్టర్ గారు చెప్పారు. మళ్ళీ 9వ నెలలో నాకు ఒక మాయ ఉండడం వల్ల కాళ్ళవాపులు నాకు ఎక్కువయ్యి బీపీ తలకెక్కింది. హాస్పిటల్కి వెళ్తే తల్లి పిల్ల ఇద్దరికి కష్టమే, మాకు సంబంధం లేదని చెప్పారు. మా అమ్మ పడ్రా తైలంతో 7 సిలువలు వేసి నాకు నోట్లో ఆయిల్ వేసిన తర్వాత బీపీ నార్మల్కి వచ్చింది. తర్వాత డాక్టర్ గారు నార్మల్ అయిందమ్మా, ఇంకేం కాదని ఆపరేషన్ చేసి 2 బిడ్డలను తీశారు. తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారమ్మా, ఇంకేం కాదని చెప్పారు. నాకు 2 బిడ్డలు.
ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. సాక్ష్యం అర్థమైందా మీ అందరికీ? ఎంత అందంగా ఉన్నారు చూసారా? దేవుడు జ్ఞానముతో చేసిస్తాడు. ప్రార్థన అంత బలమైనది. ఆమేన్. చూడండి, దేవుడిద్దరికి 7 సిలువలు. ఆమె ఏం చెప్పింది? ఈ సాక్ష్యాన్ని బాగా గమనించండి. ప్రార్థన తైలము ఇది యేసు రక్తముగా మారిపోతూ ఉంది. ఎస్. నా పేరు ప్రవళిక, మాది సున్నపురాలపల్లె, కడప జిల్లా మాది. వివాహమైన తరువాత గర్భఫలం కావాలని అయ్యగారి దగ్గరికి వచ్చాము. అయ్యగారు నాకు పండు ఇచ్చారు. అది తిన్న తర్వాత 5వ వారంలో కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ చెకప్ చేయించుకుంటే ఒక బిడ్డే కనిపించింది. తర్వాత మళ్ళీ 2వ స్కానింగ్ చేసినప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారమ్మా, కానీ 2 పిల్లలకు మాయ ఒకటేందని డాక్టర్ గారు చెప్పారు. మళ్ళీ 9వ నెలలో నాకు ఒక మాయ ఉండడం వల్ల కాళ్ళవాపులు నాకు ఎక్కువయ్యి బీపీ తలకెక్కింది. హాస్పిటల్కి వెళ్తే తల్లి పిల్ల ఇద్దరికి కష్టమే, మాకు సంబంధం లేదని చెప్పారు. మా అమ్మ పాడ్రా తైలంతో 7 సిలువలు వేసి నాకు నోట్లో ఆయిల్ వేసిన తర్వాత బీపీ నార్మల్కి వచ్చింది. తర్వాత డాక్టర్ గారు నార్మల్ అయిందమ్మా, ఇంకేం కాదని ఆపరేషన్ చేసి 2 బిడ్డలను తీశారు. తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారమ్మా, ఇంకేం కాదని చెప్పారు. నాకు 2 బిడ్డలు పాపలు పుట్టారు. హల్లెలూయా. మీకు ఎవరికైనా బలహీనంగా ఉంటే తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచన చేయకండి. మీ డబ్బులు కష్టార్జితం దేవుడు మీకు ఇచ్చాడు. మీరు ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రభు నామంలో ప్రార్థన చేయండి. దేవుడు మనకేమిచ్చాడంటే వాక్యంలో రోగి అయి ఉన్నప్పుడు నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన తైలము 7 సిలువలు వేయాలి. మొదటి సిలువ ఎక్కడ వేయాలి? నుదుటిన వేసుకోవాలి. తర్వాత 2 చేతులలో, హస్తాల్లో 2. ఎన్ని సిలువలు అయినాయి? 3. 2 పాదాలకి 2. ఎన్ని? 5. గుండె ఈ చెస్ట్ మధ్యలో 1. 6. వెన్నుముక్క మీద, నడుము మీద 1. 7 సిలువలు విశ్వాసముతో యేసు రక్తం చేయమని చెప్పి వేస్తే 7 అంతల ఆత్మ ఆ బిడ్డను ఆవరిస్తుంది అనమాట. ఎవరు నమ్మలేనిది, అన్యులకి హేళనగా ఉంటుంది, క్రైస్తవ బిడ్డలకి దేవుని శక్తి అయి ఉంటుంది. ఆమేన్. అందుకనే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు 7 సిలువలు వేసుకుని బయటికి వెళ్ళండి. బలహీనంగా ఉన్నప్పుడు, బలహీనుల దగ్గరికి వెళ్ళి పలకరించినప్పుడు మీరు ఏం చేయాలంటే, స్వీట్లు ఫ్రూట్స్ పట్టుకెళ్ళటం కాదు, ప్రార్థనా తైలం పట్టుకెళ్ళి ఆ బాటిల్ వారికి అందజేయండి. ఎంతో ఉండదు కదా అది. అమ్మా, ఇది వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారు ప్రతిష్ఠ చేసేది. ఈ తైలము యేసు మహిమతో నింపబడింది, ఇది యేసు రక్తముగా మారిందని చెప్పి వారికి మీరు 7 సిలువలు వేయండి, లేదా వారిని వేసుకోమనండి. దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయి. ఆమేన్. మన మధ్యకి ఒక సాక్ష్యం వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది ఆ సాక్ష్యం. ఈ మనుషుడు హాస్పిటల్కి వెళ్ళి బలహీనంగా ఉంటే చివరికి ఈ మనుషుడు చనిపోయాడని డాక్టర్ నిర్ధారణ చేశారు. ఏంటి? చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అంటే ఒకరు వచ్చి మన ప్రార్థనా తైలం తీసుకుని 7 సిలువలు వేస్తే మళ్ళీ దేవుని జీవం ఆ బిడ్డలోకి వచ్చింది. ఆ బిడ్డ రోజు మన మధ్యకు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది దేవుని పునరుద్ధాన కార్యము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మనుషుడు మళ్ళీ బ్రతికితే వైద్యులు ఆశ్చర్యపోయారని చెప్తా ఉన్నాడు. ఈ సాక్ష్యం విందామా? నా పేరు రామాంజనేయులు. నాకు హాస్పిటల్లో పడిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఒక పాప చేయకమ్మా నా గురించి ఎందుకు చేస్తున్నావని గదురుకునేవాడిని. ఏమమ్మా ఇట్లా గదురుకుంటున్నాడు అతనని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. సరే అని నేను మా డాక్టర్ చూసినారు, చూసి ఎత్తుకోపోరు మా చేత కాదని పంపించారు సార్. ఆ తర్వాత మళ్ళీ నా భార్య నా పిల్లలు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ సుమన్ కుమార్ అని తైలా వీటికి వచ్చినాడంట, తైలం తీసుకొచ్చాడు. మళ్ళీ 7 సిలువలు వేసి వెళ్ళిపోయాడంట. అతని పైన 10 నిమిషాలకు మళ్ళీ నేను కదిలానంట. డాక్టర్ గారికి ఉరుకుతూ వచ్చి పిల్లి చెప్పారు, అమ్మ మొదలు కదిలాడంటే ఏంది కదిలాడబ్బా అని వాళ్ళు స్టన్ అయిపోయారు, అర్థం కాలేదంట. ఇట్ట కదిలాడబ్బా అయితేనని డాక్టర్లే స్టన్ అయిపోయి, బా ఇంత చనిపోయినాను బతకడం ఏంది అనుకున్నారు. నా ఫ్రెండ్ ఆశ్చర్యంగా వేసింది. దండ తీసుకొద్దామని పోయేటానికి సిలువ వేసేతలకి
నేను బతికింపడ్డాను. హల్లెలూయా. ముందు వైద్యులు ఏమన్నారు? చనిపోయాడు తీసుకుపోమన్నారు చెప్పారు సార్. డాక్టర్ ఏం చెప్పాడు? చనిపోయాడు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? నా ఫ్రెండ్ వచ్చి వాడు చనిపోయాడు అనుకున్నాడు, ఏడుసులు లేచి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఏదో తట్టుకుంది. ఆ మనుషుడేమో దండ తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. ఆయన దండ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. దేనికి? నా కూతురు సన్మానానికి కాదు, చనిపోయాడు వేసి తీసుకుపోవడానికి. ఆ తర్వాత ఏం జరిగింది? నీకు ఏడుసులు ఎవరు వేశారు? మా ఫ్రెండ్ వాడు సుమన్ కుమార్ అని వేసాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇలాగ అయిపోయాడని చెప్పి ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళి ఏడుసులు లేసాడు. వేసేసి ఆ మనుషుడేమో చనిపోయాడని చెప్పి ఏడుసులు లేసాడు విశ్వాసంతో. తనకి మళ్ళీ నమ్మకం సరిపోక దండ తేయడానికి వెళ్ళిపోయాడు, మోసుకుపోవడానికి. మళ్ళీ ఇలా బిడ్డ చూసినప్పటికి టక్కుమని కదిలాడు. దేవుని జీవము మనతోనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. షుగర్ వ్యాధి ఎక్కువైపోవటం, బలహీనం అయిపోయి చివరికి ఐసీయూలో పెట్టారు. ఈ పొద్దు బ్రహ్మాండం నడుచుకుంటూ వస్తున్నాను. ఆశ్చర్యం ఏంటంటే డాక్టర్ కూడా ఇంకా లేడు, చనిపోయాడు అని చెప్పటం. తన స్నేహితుడు 7 సిలువలు వేస్తే 7 అంతల ఆత్మశక్తి ఆ బిడ్డ నిలబెట్టి మళ్ళా సజీవునిగా దేవుడు నిలబెట్టాడు. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. మీరందరూ కూడా భయపడకండి. ఎంత పెద్ద మరణం మీదకు వస్తున్నా, ఎంత పెద్ద కీడు వస్తున్నా, యేసు నామములో మరలా మన పునరుద్ధాన శక్తితో మనల్ని దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్. మరొక సాక్ష్యం చూపిస్తాను. HIV పేషెంట్, ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. అక్కడ దేవుని కృప చూడండి, ప్రార్థనా తైలము తాగితే లోపడున్న చెడిపోయిన రక్తము మంచి రక్తముగా మారి రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చేసినాయి. ఎవరి కార్యాలు? యేసయ్య కార్యాలు. ఆమేన్. మన స్పెషల్ ఏంటంటే మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? మన పెదవుల ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. చూడండి, భర్తకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఎయిడ్స్ వ్యాధి వచ్చి చనిపోయాడు. యవనస్తురాలు. ఆమెని అందరూ అన్నారు, నువ్వు కూడా చెక్ చేయించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, నీకుందో లేదో వచ్చేస్తుందో అని చెప్తే వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు ఏం చెప్పారంటే, ఆ లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి, నీకు కూడా HIV వ్యాధి వచ్చింది, ఎయిడ్స్ వచ్చిందని చెప్పారు. ఆమె ఎంతో బాధపడింది, ఎంతో వేదనతో ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, ప్రార్థనా శక్తికి వెళ్ళండి, దైవజనుడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు, ఆ దైవజనుడు ప్రార్థించగా ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడని చెప్పటం. ఆమెకు విశ్వాసం వచ్చి మన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వచ్చినప్పుడు నేనేం చేశానంటే ప్రార్థన చేసి ఆమె నోటిలో తైలం పోసాను. ఆమె నాకేం చెప్పలేదు. ఆమె నోటిలో తైలం పోసిన తర్వాత దేవుని ఆత్మ చెప్పింది నాకు, నీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి, ఏడవకని. ఆమె ఆశ్చర్యపోయింది, నేను చెప్పలేదు కదా దైవజనుడికి, ఈయన ఎలా చెప్తున్నాడంటే. అప్పుడు ఆమె గ్రహించింది, దేవుడు దైవజనుడి దగ్గర ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నాకు అద్భుతం దేవుడు చేస్తాడని గ్రహించింది. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయి. ఆమె ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం ఇందాం. నా భర్త ఎయిడ్స్ వ్యాధితో చనిపోయారండి. మరి నాకు కూడా టెస్టులు చేయించాలనుకున్నారు. కాకినాడలో నేను టెస్టులు చేయించుకున్నప్పుడు నీకు కూడా HIV వచ్చింది అని చెప్పేసి అన్నారండి. మరి నేను అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటా, నేను టెస్టులు చేయించుకోవాలి అయ్యగారు అని నేను నోరా అని తైలం పోయించుకున్నానండి. తైలం పోసారండి, నార్మల్ రిపోర్టులతో రమ్మన్నారు. మరి టెస్టులు చేయించుకోవటానికి మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి రాజమండ్రిలో నేను టెస్టులు చేయించుకున్నప్పుడు మరి అవన్నీ కూడా నార్మల్ అని వచ్చినాయండి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి ఎన్నో వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక సాక్షి మీ ముందు పెడుతున్నాను. 8 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది వారికి. గర్భఫలం రాకముందు వైద్యుల దగ్గరికి వెళ్తే డాక్టర్లు చెప్పింది ఏంటంటే, పరీక్ష చేసి నీ భర్తలో చాలా బలహీనతలు ఉన్నాయి, నీలో కూడా చాలా బలహీనతలు ఉన్నాయి, 100కి 99% నీకు పిల్లలు పుట్టరని తేల్చి చెప్పారు. ఎందుకంటే పిల్లలు పుట్టే అవకాశం లేదు. నీ భర్తలో ప్రాబ్లం ఉంది,
నీలోని ప్రాబ్లం ఉంది. ఇక పిల్లలు పుట్టరు 99% అని చెప్పారు. ఆమె ఏడుస్తూ ఉండగా ఎవరో చెప్పారు, తైలాభిషేక ప్రార్థనకి వెళ్తే దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. దైవజనుడు ప్రార్థించగా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తే ఆ సాక్షి విని ఆమె విశ్వాసంతో వచ్చేది. దేవుని సన్నిధిలో యేసు నామములో మనం ప్రార్థన చేయగా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుని కృప ఆమె మీదకి వచ్చింది. ఆమె గర్భం ధరించింది. 100% దేవుడు బిడ్డనిచ్చాడు. వైద్యులు చెప్పిన దానికి పరమ వైద్యుడు ఇచ్చే కార్యాలకి సంబంధం ఉండదు. ఆమెన్. మీలో ఎటువంటి బలహీనతలున్నా, ఎటువంటి రోగాలున్నా భయపడకండి. యేసయ్య ఒక్క క్షణంలో బాగు చేసి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఈ సాక్షి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నాకు వివాహం జరిగి 8 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేదు. అయితే ఎన్నో హాస్పిటల్కి వెళ్తే మా హస్బెండ్కి స్పెరమ్ కౌంట్ 2% మాత్రమే ఉంది. అది 70% పైన ఉండాలంట. అయితే 99% మీకు పిల్లలు పుట్టరు అనేసి అన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళాము, ఇంకా కాకినాడ చాలా హాస్పిటల్కి వెళ్ళాం. నైట్ 8:30 కలవరిలో కూర్చుని వాక్యం వింటున్నాను నేను మామూలుగా. ఏంటంటే మీ హస్బెండ్లో స్పెరమ్ కౌంట్ లేదన్నారు ఆ డాక్టర్ గారు, నీకు పిల్లలు పుడతారనేసి ఇసాకయ్య గారు అన్నారు. ఆ రోజు ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకున్నాను నేను. ఇసాకయ్య గారు అన్నారు కదా నాకు ఖచ్చితంగా వస్తుందని. నేను ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా డాక్టర్ గారు ఏమీ వేసుకునేదాన్ని కాదు. ఇసాకయ్య గారు ఇస్తా అన్నారు కదా, ఇస్తారా అనే నమ్మకంతో ఉండేదాన్ని. అలాగే నాకు చక్కటిని బిడ్డనిచ్చాడు దేవుడు. డాక్టర్ గారు అయితే తల్లో బిడ్డ ఎవరో చెప్పలేమన్నారు. కానీ ఇసాకయ్య గారు తైలం వేసుకుని ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత నేను నా బిడ్డ సురక్షితంగా బయటకు వచ్చాం. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తే ఎప్పుడు పంట ఎప్పుడు తక్కువగా వచ్చేది. విత్తనాల్లో ఎప్పుడైతే ఇసాకయ్య గారు తైలం పోసి ప్రార్థన చేసి విత్తనాలు చల్లడం మొదలు పెట్టామో అప్పటి నుంచి మాకు ధాన్యం విస్తారంగా వస్తుంది. మా నాన్నగారు ముందు 2 సార్లు నమ్మలేదు. తర్వాత మా నాన్నగారే విత్తనాలు తీసుకొచ్చి తైలం పోయి అని అడుగుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా హల్లెలూయా అని కేకలు వేద్దాం. దేవుని కార్యములు భీకరములు. ఆమేన్. ప్రార్థన తైలం మీరు అందరూ పెట్టుకోండి దగ్గర. అది మనకి జీవం అన్నమాట. ఆమేన్. ప్రార్థన తైలం మీ ఇంటికి గుమ్మాలకు కూడా వేస్తూ ఉండండి. దుష్ట ప్రభావాలు రావు. మీ ఇంటి చుట్టూ సిలువలు వేయండి. యేసు రక్త ప్రోక్షణ పెట్టండి. రోజులు బాగుగా లేవు. ప్రతి ఇంటి మీదకి రోగం వచ్చేస్తూ ఉంది. ఒక దుష్ట ప్రభావం ప్రతి ఇంట్లోకి సోకుతూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఇంటి చుట్టూ ప్రార్థన తైలము పెట్టండి, జిమ్మండి, ప్రతిష్ఠ చేసుకోండి. రోజులు బాగా లేవు. ఏసు రక్తం చేయమని నీ ఇంటి చుట్టూ కూడా ప్రతిష్ఠ చేయి. ఈ తైలము నేనేం చేస్తున్నానంటే యేసు వాక్యాన్ని చదివి ఆయన ఇచ్చినటువంటి వరమును బట్టి కొద్ది నిమిషాలు స్తుతించి దేవుని ఆత్మకి నా ఆత్మ కనెక్ట్ అయినప్పుడు నేను చేతులుంచి దానిని యేసు నామములో ప్రతిష్ఠ చేస్తున్నాను. చేస్తూ ఉన్నప్పుడు అది యేసు రక్తముగా యేసు జీవముగా మారుతూ ఉంది. మీరందరి దగ్గర ప్రార్థన తైలం పెట్టుకోండి. ధైర్యముగా బ్రతకండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అపాయము రానే రాదు, కీడు రానే రాదు. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే. ప్రభువా నా జీవితంలో ప్రార్థన లేదు బాబు, నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. నేను ప్రార్థన జీవితాన్ని ప్రారంభిస్తాను. నేను బంధువులతో సమయం గడుపుతున్నాను, పిల్లలతో సమయం గడుపుతున్నాను, భర్తతో సమయం గడుపుతున్నాను, రాజకీయాలతో సమయం గడుపుతున్నాను. నీతో ప్రత్యేకంగా ప్రతి దినము నేను గడపలేకపోతున్నాను. నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు. ఈ డ్రై అయిపోయిన స్థితి, ఎండిపోయిన ఈ పరిస్థితులు అన్ని పుష్కలంగా ఫలింపులోకి రావాలంటే నా ప్రార్థన చాలా అవసరం అని నువ్వు నాతో మాట్లాడావని అందరూ కూడా 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థన నేర్పయా. నీ వైద్యుడు కదా, ఆరోగ్యం ఏమని అడుగుతాను, అదే నా ప్రార్థన. నువ్వు న్యాయాధిపతివు కదా, న్యాయం జరిగించని అడుగుతాను, అదే నా ప్రార్థన. నువ్వు ఆస్తికర్తవి, ఐశ్వర్యవంతుడు కదా,
నన్ను ఆశీర్వదించని అడుగుతాను. అదే నా ప్రార్థన. నువ్వు అబద్ధికుడు కాదు కదా, సత్యమైన దేవుడు కదా, వాగ్దానము నమ్మదగిన వాడివి, కార్యము జరిగించు. 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచని అందరూ ప్రార్థన చేయండి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, నేను ప్రార్థిస్తాను. ఉదయకాలము చేస్తాను, మధ్యాహ్నము చేస్తాను, సాయంకాలము యేసు నామములో ప్రార్థిస్తానని 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 చేతులు తలపైన, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు. అందరూ ప్రార్థన చేయండి. ఏడుస్తున్నావు కదా, ఎవరున్నారు, ఎవరు సహాయం చేస్తారని ఏడుస్తున్నావు కదా. ఆ ఏడుపు పరమ తండ్రి దగ్గర కొద్ది నిమిషాలు ఏడవలేవా? ఎవరి మీద ఉద్ధరించడం కాదు, దేవుని మీద ఉద్ధరించే ప్రార్థన ఉందా? నేను ప్రార్థిస్తున్నాను, నీతో సమయం గడుపుతున్నాను, కొంతలో కొంత అయినా చేస్తున్నాను బాబు అని అడగగలుగుతున్నావా? నీ దగ్గర ప్రార్థన ఏది? లోకస్తులతోనే సమయం గడుపుతున్నావు, ఆత్మ సంబంధమైన వారితో సమయం గడుపుతున్నావా? ప్రార్థన చేస్తూ ఉండగా నీ ఇంటి మీద ఏలుబడి చేసిన పాపము పోతుంది, దోషము పోతుంది, దీవెనలు ప్రాప్తిస్తాయి, ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. నా పాపాన్ని క్షమించి యేసు అని అడుగు, నా దోషాన్ని క్షమించి యేసు అని అడుగు. పరిశుద్ధాత్ముడు నీ పాపాలను క్షమిస్తాడు. ఉదయకాలము ప్రార్థిస్తావా? ప్రార్థిస్తానంటే చెప్పు దేవునికి. మధ్యాహ్నము స్తుతిస్తాను, సాయంకాలం స్తుతిస్తాను, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఏ పనులు జరగాలని టీవీ పరిచర్యలో విత్తనాలు విత్తుతున్నారో వారి కార్యములు 100% సఫలము చేయండి. అంతకాలంలో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. తాకట్టులో ఉన్న వస్తు వాహనాలని, భూ కాగితాలని విడుదల చేయండి. నెమ్మది ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.